దత్తాత్రేయ చరిత్ర రెండవ భాగం. ఇలా ఉండగా ఒకనాడు నారద మునీంద్రుడు వచ్చి అనసూయ అత్రుల మహత్యాన్ని వేనోళ్ల పొగిడి తన దగ్గరున్న శనగలను సాతాళించి పెట్టమని అనసూయామాతను ప్రార్థించాడు. అవి ఏ శనగలో గాని ఇనపగూళ్ళలాగా ఎంతకీ ఉడకలేదు. కానీ అనసూయామాత సంకల్ప బలంతో అవి అవలీలగా మగ్గి క్రమంగా సువాసనలు ఇయ్యసాగాయి. నారదముని మహానంద భరితుడై సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఒక రోజున మధ్యాహ్న వేళ అత్రి మునీంద్రులు స్నానానికై నదికి వెళ్ళిన సమయాన ఎవరో ముగ్గురు ముని యువకులు అభ్యాగతులై ఆశ్రమానికి వచ్చారు. వారు తీవ్రమైన ఎండలో బహుదూర ప్రయాణం చేసినందువల్ల నిస్త్రాణతో సోలిపోతున్నారు. ఎండిన పువ్వులులాగా ముగ్గురు వేలాడిపోతున్నారు. అభ్యాగత స్వయం విష్ణు అనే ధర్మసూత్రానికి బద్దురాలవటమే కాక వారిని చూసిన దగ్గర్నుంచి అపూర్వమైన వాత్సల్య రసంతో తడిసి ముద్దైపోతున్న అనసూయామాత వారిని సాదరంగా ఆహ్వానించి భోజనం చెయ్యమన్నది. తమకు చాలా కఠిన నియమములు ఉన్నాయని, అవన్నీ నిస్సంకోచంగా పాటిస్తానని మాట ఇస్తేనే తాము ఆతిథ్యాన్ని అంగీకరించగలమని వారు నిర్మోహమాటంగా చెప్పారు. వాత్సల్యపూరిత అయిన ఆ తల్లి వెంటనే అంగీకరించి విస్తళ్లలో భోజనం వడ్డించింది. తీరా విస్తళ్ల ముందు వచ్చి కూర్చున్నాక ఆ ముని యువకులు తమకామె వివస్త్రయై ఆపోసన వడ్డిస్తేనే తప్ప తాము అమృతమస్తు అనమన్నారు. ఇది వారి నియమమట. అనసూయామాత నివ్వెరపోయింది, బిత్తరపోయింది, దిమ్మెరపోయింది, వణికిపోయింది, అవాక్కైపోయింది. అతిథులను, ఆకలిగొన్న వారిని, తాపసులను, పుణ్యమూర్తులను ఆరాధించటమా, ఈ రాక్షస నియమధారులను పాపులని వెళ్ళగొట్టడమా? ఆలోచించేందుకు వ్యవధి లేదు. వారప్పుడే కోపగించుకొని విస్తళ్ల ముందు నుంచి లేచిపోతున్నారు. చిరకాల నియమాల వల్ల పదును తేరిన ఆమె మనసు అప్రయత్నంగా పతిని ధ్యానించింది. వెంటనే ఆమెకు ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఆ తల్లి కొనగోటి నీళ్లు ఆ ముని యువకుల శిరస్సులపై తక్షణం చిందులాడినాయి. అంతే, మరుక్షణంలో ముని యువకులు ముగ్గురు ముద్దులొలికే పసికందులైపోయారు. ఆ ముద్దు బిడ్డలను చూచిన తక్షణమే అనసూయామాతకు రొమ్ములలో పాలు ధారలు కట్టినాయి. ప్రేమ వరదలై పొంగింది. ఒళ్ళు తెలియని ఆనందావేశంలో ఆ తల్లి ముద్దు బిడ్డలను ముగ్గురిని ఒకేసారి ఒడికెత్తుకుని పాలిచ్చి పరవశించిపోయింది. ఆ పైన వారిని ఉయ్యాలలో వేసి జోలపాటలు పాడి నిద్రపుచ్చింది. నది నుంచి తిరిగొచ్చిన అత్రిమునీంద్రుడు ఈ అనూహ్యమైన సంతాన ప్రాప్తికి ఆశ్చర్యానందమగ్నుడయ్యాడు. ఆశ్రమ పదనివాసులైన మునిదంపతులంతా కూడా ఆ ముద్దుకూనల తేజో విశేషాన్ని చూచి ఆశ్చర్యపరవశులై అనసూయామాత మహత్వాన్ని వేణోళ్ల స్తుతించారు. ఆ పిల్లల బాల్యక్రీడలలో మునిదంపతులకు కాలం తెలియకుండా గడిచిపోతోంది. ఆ పిల్లలే వారికి లోకమైపోయారు. వారి లాలనలే వారికి తపశ్చర్యలైపోయినాయి. అలా కొంతకాలం గడిచింది. మునిదంపతుల ఆనందానికి మేర లేకుండా ఉంది. ఒక రోజున హఠాత్తుగా ముగ్గురు అమ్మలు లక్ష్మి, పార్వతి, సరస్వతులు వారి ఆశ్రమానికి వచ్చేశారు. మునిదంపతులు వారి రాకకు సంతోషించి ఆర్ఘ్య పాద్యాదులిచ్చి అర్చించారు. కానీ ఆ తల్లుల ముఖాలలోని దీనత్వాన్ని చూచి వీరికి లోలోన బెరుకుగా తోచసాగింది. సముచిత మర్యాదలన్నీ అయిన తర్వాత ఆ జగన్మాతలు ముగ్గురు అనసూయామాత ఎదురుగా కొంగు చాచి మాకు పతిభిక్ష పెట్టమని దీనంగా యాచించి కళ్ళనీరు కుక్కుకున్నారు. ఆ తల్లికి విషయం అర్థం కాలేదు. పైగా ఈ అనూహ్య విచిత్ర పరిస్థితిలో ఆమెకు మనసు మొద్దుబారినట్టయింది. ఎలాగో మనసు కుదుటపరుచుకొని అసలు విషయం ఏమిటని మాత్రం ప్రశ్నించగలిగింది. ముగ్గురమ్మలు మెల్లమెల్లగా అసలు విషయం బయటపెట్టారు. వృక్షాద్రిపై తపస్సు ఫలించాక ఆ మునిదంపతుల కీర్తి ముల్లోకాలకు పాకిందట. అందులోనూ అనసూయామాత పాతివృత్య వైభవం లోకోత్తరంగా విఖ్యాతమైందట. ఒకనాడు నారద మునీంద్రులు వచ్చి ముగ్గురమ్మల సమక్షంలో అనసూయామాత మహాసాధ్వి, ఆమె మహత్యం అద్వితీయం, అనుపమానమని మైమరిచి కీర్తించసాగాడట. చిత్రమేమో గాని ముల్లోకాలకు కన్న తల్లులైన ఆ ముగ్గురమ్మలకు సామాన్య మానవ మాతృరాలిని ప్రశస్తి అసూయాహేతువైనదట. తమ ఎట్ట ఎదుట మరొకతే అంత పెద్ద చేసి కీర్తింపబడటం వారికి దుస్సహమైందట. దాంతో వారామెను పరాభవించాలనే ఉద్దేశంతో ఇనుప శనగలను సృష్టించి నారదుని చేతికిచ్చి పంపించారట. అనసూయామాత చేతిలో అవి అవలీలగా మగ్గిపోగా
ఆ తల్లుల మనసులు మాడి మసిబొగ్గులే అయినాయట. నారదుని ఎదుట తమకు జరిగిన ఈ పరాభవం భరింపరానిదై వారు పట్టుబట్టి ఈ మారు స్వయంగా తమ భర్తల్నే అనసూయామాతను పరీక్షించి ఓడించేందుకు పంపించారట. వారే మునికుమారులై వచ్చి ఆ తల్లి చేతుల్లో పసిగందులై ఇప్పుడు వారి ఇంటి ధూళిలో కేరింతలాడుతున్నారట. అది అసలు జరిగిన కథ కనుక అనసూయామాత ఒడిలో కేరింతలాడుతున్న ముద్దు కుర్రలే ముగ్గురయ్యలు, వారినే యాచిస్తున్నారు ముగ్గురమ్మలు. అది విని అనసూయామాత మ్రాన్పడిపోయింది. తోటి మునిజనులంతా ముగ్గురయ్యలని ముద్దు బిడ్డలు చేసుకోగలిగిన ఆ తల్లి అద్భుత మహత్యాన్ని లోలోన వేణోళ్ల కొనియాడుతున్నారు. అత్రి మునీంద్రుడు గంభీరంగా నిలబడిపోయాడు. ప్రాణాధికంగా పెంచుకుంటున్న పసివాళ్లను వదిలిపెట్టడం ఆ దంపతులకు తమ గుండెలను కోసివ్వటమే అయింది. అయినా ముగ్గురమ్మల దైన్యాన్ని చూసి, ముల్లోకాల హితాన్ని చూసి, ధర్మ ప్రకృతిని చూసి ఆ తల్లి గుండె రాయి చేసుకుని తన పిల్లలకు యథార్థ రూపాలను ప్రసాదించి ముగ్గురమ్మలకు ఇచ్చివేసింది. ఆ మహత్తర కార్యానికి దేవర్షి గణాలు మహానందపడి పుష్పవృష్టులు కురిపించి ఆ దంపతులను అనేక రీతులుగా స్తుతించినాయి. చేతికందిన సంతానం చూస్తుండగానే చేయిదాటిపోగా ఈ తల్లికి మాత్రం హృదయంలో చెప్పరాని వెలితి ఒకటి గూడు కట్టి నిలిచిపోయింది. అయినా వారి తపః కార్యక్రమాలు యథాక్రమంగా సాగుతూనే ఉన్నాయి. చాలా కాలం గడిచింది. కాలానికి మానని పుండుండదు కదా. క్రమంగా మునిదంపతులు హృదయాలలోని దిగులు సన్నగిల్లిపోయింది. వారి తపస్సులు నిరాఘాటంగా సాగిపోతున్నాయి. అలా ఉండగా ఒకనాటి రాత్రి ఎప్పట్లాగానే నిద్ర లేచి సూర్యోదయానికై ప్రతీక్షిస్తున్న మునిజనులకు ఆనాడు ఎంతసేపటికి సూర్యోదయం కాకపోవడంతో ఆందోళన బయలుదేరింది. మునిజనులంతా వచ్చి అనసూయాత్రుల చుట్టూ చేరి బిక్కుబిక్కుమంటూ కూర్చుండిపోయారు. లోకంలో అకాల మహోపద్రవ లక్షణాలు కనిపించసాగాయి. చూస్తుండగానే సుమారు 10 రోజుల కాదగ్గ కాలం ఆ సుదీర్ఘ తమోమయ రాత్రిలోనే గడిచిపోయింది. ఈ ఉపద్రవాన్ని, ఆ లక్షణాలని విమర్శించి చూస్తున్న కొలది లోకహితకరులైన మునీశ్వరుల హృదయాలలో తొట్రుపాటు చెలరేగసాగింది. అది ఎందువల్ల వచ్చింది, ఎవరు దీనికి కారకులని వారంతా ఆలోచించసాగారు. అంతలో సమస్త దేవర్షిగణ పరివృతుడైన దేవేంద్రుడు దీనవదనంతో ఎదుట సాక్షాత్కరించి అనసూయాతుల పాదాలకు సాష్టాంగవందనం చేసి దోసిలి యొగ్గి, ఈ ఘోర విపత్తు నుంచి ముల్లోకాలను నువ్వే రక్షించాలి తల్లి, అన్యదా శరణం నాస్తి అని అనసూయామాతను ప్రార్థించాడు. అసలు విషయమేమిటో తెలపమని శాసించిన ముని దంపతులకు ఆ దేవేంద్రుడు దీర్ఘంగా నిశ్వసించి దీనంగా మనవి చేయసాగాడు. భగవన్నత్రి మునీంద్ర, భగవతి అనసూయామాత, తమకు వందనాలు. తమరు దయవహించి సావధానంగా వినండి. ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడున్నాడు. అతడు విద్వాంసుడే అయిన పూర్వకర్మ వల్ల దురభ్యాసపరుడై క్రమంగా క్రూరమైన కుష్ఠవ్యాధికి గురయ్యాడు. అమ్మా, అతని పుణ్యమంతా అతని భార్య రూపంలో అతనిని వెన్నంటిందనిపిస్తోంది. ఆ సాధ్వి పేరు సుమతీదేవి. ఆ పేరు ఆమెకే తగును. అమ్మా, నీ ముందు మరొకరిని పెద్ద చేసి పలుకురాదు. కానీ ఆహా, ఆ తల్లి పేరు నిద్రలేచి తలుచుకుంటే చాలు, మానవులకు సకల సద్గతులు లభిస్తాయి. తథ్యమని సత్యలోకంలోని దివ్యర్షులు కీర్తిస్తున్నారు. ఆమె తన భర్తను దైవం కన్నా మిన్నగా ఆరాధిస్తుంది. కుష్ఠరోగంతో ఒళ్లంతా కుళ్ళి పుచ్చి పురుగులు లుక్కలుక్కలాడుతున్న ఆ పాడు బ్రాహ్మణ్ణి చూసి ఆమె అసహించుకోదు సరికదా. ఆమె కంటికతడు అత్యంత ప్రియదర్శనుడుగా కనిపిస్తాడు. ఇక ఆమె చేసే సపర్య ఆశ్చర్యకరంగా ఉంది. అతని పుళ్ళని ప్రతిరోజు గంగాజలంతో కడిగి తుడిచి కట్లు కట్టి కాళ్ళు పిసికి విసనకర్రతో విసిరి కమ్మని కబుర్లు చెప్పి అనుక్షణం సేద తీరుస్తూనే ఉంటుంది. మనసుకు ఉల్లాసం కలిగిస్తూ ఉంటుంది. మలమూత్ర శ్లేషాలు ఎత్తిపోస్తుంది. చీము నెత్తుల్లోడే కురుపులను అనుక్షణం తుడిచి మందులు రాచి ఈగలు వాలకుండా జాగ్రత్త చేస్తుంది. ఇంతెందుకు, తల్లి కాదు కదా, కంటికి రెప్ప కూడా ఆమె భర్తను రక్షించుకుంటున్నంత శ్రద్ధగా రక్షించుకోదు. తన ఇంట వెలిసిన అదృష్ట దేవతలాగా తన భార్య తన్నింతగా సేవిస్తూ ఉంటే ఆ క్రూరాత్ముడు ఆమెను అనుక్షణం ఏదో ఒక నెపం మీద కసురుకుంటూనే ఉంటాడు. దెప్పి పొడుస్తూనే ఉంటాడు. తిట్టిపోస్తూనే ఉంటాడు. చురచురా చూస్తాడు. గుడగుడా గొణుగుతాడు. రుసరుసలాడుతాడు. ఉండి ఉండి ఒళ్ళు హూనమయ్యేలాగా కొడతాడు. ఇన్ని చేసిన ఆ చల్లని తల్లికి మనసు కలదు. ఆమె మారు మాట్లాడదు.
ఎదురు తిరగదు, ఆగము చెయ్యదు, ఏడవదు, తప్పెత్తి చూపదు సరికదా, అనునయిస్తుంది, తనదే తప్పంటుంది. అనటమే కాదు, అనుకుంటుంది, బ్రతిమాలుతుంది, ప్రియంగా మాటలాడుతుంది. మొత్తానికి భర్తను శాంతపరిచి సంతుష్టుణ్ణి చేస్తూ ఉంటుంది. ఇది రోజూ జరిగే గోలే. అయినా ఆమెకు విసుగు లేదు, శ్రమ అంతకుముందే లేదు. ఇలా ఉండగా ఒకనాడు ఆమె భర్తకు స్నానం చేయించి పంచలో మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకోవడం కోసం లోపలికి వెళ్ళింది. వీడికప్పటికే కుష్టు ముదిరి వేళ్లు వేలాడి కీళ్లు బిగిసి తనంతట తానుగా కదిలే స్థితి పోయింది. నడుము విరిగిన గొడ్డులాగా కుక్కి మంచంలో పడి ఉండి కళ్ళప్పగించి వీధిలో ఇటు అటు పోయేవారిని చూస్తూ ఉన్న ఆ దౌర్భాగ్యుడికి దారిన పోతున్న ఒక వేశ్యాయువతి కంటపడింది. అమ్మా, నీ దగ్గర ఇలాంటి దుష్కథలు ఎత్తరాదు, కానీ మన్మధుడికి ఉచ్చనీచాలు లేవు, క్షుద్ర మనస్కులకు కార్యాకార్యాలు లేవు. అది కాక మంకుతనమన్నది కౌశికుడి రక్తంలో జీర్ణించి ఉంది. వాడెంతో ప్రయత్నించి కూడా తన పుర్రెలో పుట్టిన ఈ పురుగును పారద్రోలలేకపోయాడు. చివరికి గత్యంతరం లేక తన భార్యకే తన కోరిక వ్యక్తం చేశాడు. అది విని ఆ తల్లి బిక్క చచ్చిపోయింది. ఆమెకు తాను సగం చచ్చినట్టు అనిపించింది. ఏం చెయ్యాలి? భర్త స్థితి అలా ఉంది, అతని కోరికేమో ఇలా ఉంది. అతడు అన్నం ముట్టనంటున్నాడు, ముఖం ముడుచుకొని కూర్చున్నాడు. ఆమెకు అతని సంగతి పూర్తిగా తెలుసు. వాడికొకటి పుట్టనే రాదు, పుట్టిందా దాన్ని తిప్పటం బ్రహ్మతరం కాదు. సరే, దైవం మీద భారం వేసి ఆమె అతడి కోరిక తీరుస్తానని, చీకటి పడనిమ్మని వాగ్దానం చేసి బతిమాలి ఒప్పించి అన్నం తినిపించింది. చీకటి పడ్డది. కౌశికుడు తొందరపడ్డ కొలది పొద్దు నిదానంగా గడిచింది. కర్మకు తగ్గట్టే ఆనాడు మబ్బులు కమ్మి సన్నగా చినుకులు పడసాగినాయి. చీకటి పడ్డ దగ్గర నుంచి ఇక బయలుదేరమని కౌశికుడు తొందర ప్రారంభించాడు. ఆమె ఎలాగో బ్రతిమాలి భంగపడి ఊరు సద్దుమణిగే దాకా సంబాళించి కదలలేని భర్తను గంపనెత్తుకొని నెత్తిన పెట్టుకొని సానివాడుకు నడవసాగింది. చిమ్మ చీకటి, పైన మబ్బులు, అది చాలక సన్నని చినుకులు. చలిగాలి చెవులలోకి రివ్వున కొడుతోంది. నెత్తిమీద బరువుకు మెడనరాలు విరిగిపోతున్నట్లున్నాయి. కాళ్ళు పట్టుతప్పుతున్నాయి. బురద కడుగులు జారిపోతున్నాయి. ప్రాణాలు కళ్ళల్లో బిగబట్టుకొని పంటి బిగువున ఎట్లాగో తన్ను భార్య మోసుకుపోతూ ఉంటే ఈ నీచుడు ఆనందాతిరేకంతో కాళ్ళు విసురుకుంటూ చప్పట్లు చరుచుకుంటూ మీద గంపలో కూర్చొని వెకిలి వేషాలు వేస్తున్నాడు. ఈ కుదుపులకు ఆమె శ్రమ మరింత దుస్సహమవుతోంది. కదలవద్దని ఆమె చేసే ప్రార్థనలు ఆ మూర్ఖుడి చెవికి సోకనే సోకటం లేదు. ఆమె అలాగే నడుస్తోంది. సానివాడ చేరడానికి ఒక చిన్న శ్మశానం పక్క నుంచి పోవలసి ఉంది. ఆమె చీకట్లో కొద్దిగా దారి తప్పి శ్మశానంలో నుంచి నడవవలసి వచ్చింది. ఆనాడా ఊళ్ళో మాండవ్యుడు అనే మహర్షి దొంగ తాపసి అని భ్రమించి రాజు కొరత వేయించాడు. సుమతి సాధ్వి నడిచే దారి పక్కనే ఆ ముని శిక్షను అనుభవిస్తూ కొరత మీద ఉన్నాడు. చీకటిలో ఏమీ కనిపించటం లేదు. వినాశకాలం దాపురించి ఆ కటిక చీకటిలో ఆనందం పట్టరాక కాళ్ళు విరిజిమ్ముకుంటున్న ఈ కౌశిక బ్రాహ్మణుడు ఆ మాండవ్య మునీంద్రుణ్ణి గట్టిగా తన్నాడు. అసలే ప్రాణాలు బిగబట్టుకొని ఆగ్రహాన్ని దిగమింగుకొని కర్మశేషమనుకొని శిక్ష అనుభవిస్తున్న మునీంద్రునికి ఈ అకారణ పాదతాడనంతో ప్రాణాలు కడగట్టి దుఃఖము క్రోధము పట్టరానివైనాయి. దాంతో నన్ను అకారణంగా తన్నిన పాపాత్ముడు రేపు సూర్యోదయానికల్లా చచ్చి తీరుతాడు అని ఆ మహర్షి తిరుగులేని శాపమిచ్చాడు. ఆ మహాపతివ్రత చెవులకు ఆ శాపం శూలంలాగా తగిలింది. ఆమె అదిరిపడింది. మరుక్షణంలో అట్లా అయితే సూర్యోదయమే కాకుండుగాక అని ఆ మహాసాధ్వి నోట అప్రయత్నంగా వెలువడింది. భార్య నెత్తిమీద అప్పటిదాకా వెర్రి కులుకులు కులుకుతున్న కౌశికుడికి ఈ మహర్షి శాపం వినగానే మరణ భయం ముంచుకొచ్చి గంగ వెర్రులెత్తసాగింది. అతనికి భార్య మీద విశ్వాసం లేనే లేదు. మరణ భయంతో గడగడలాడుతూ అతడిక భార్యను ఇంటికి నడవమన్నాడు. ఆమె మళ్ళీ అతడి మాటను శిరసావహించింది. ఆ మహాసాధ్వీమ తల్లి నోటి అలవోక మాట వల్ల సూర్యుడి రథచక్రం బిర్ర బిగిసిపోయింది. ఆ రథం మరీ కదల్లేదు. అమ్మా, నీకు తెలియందేముంది? కాలగతి అంతా సూర్య భగవానుడిపై ఆధారపడి ఉంది. ఒక్క కాలగతి అని ఏమిటి, సమస్త లోకాల గతి ఆ లోకబాంధవుడి మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు సూర్యగతి ఆగిపోవడంతో జగత్తంతా చీకటి ముసుగులో మునిగిపోయింది. సప్తర్షి మండలం దిక్కులేక గుడ్ల గూపవలే తల్లక్రిందులుగా వ్రేలాడుతోంది. నక్షత్రాల నాదల వలె సొమ్మసిల్లి పడి ఉన్నాయి. అమ్మా, ఇంతెందుకు? నక్షత్ర గ్రహతారాలలో చలనాలు అన్నవి ఇక లేవు. ఇక ప్రాణులు ప్రళయోన్ముఖులై ఉన్నారు. ఇక సూర్య భగవానుని సంస్తంభనంతో సకల కర్మగతులు కూడా స్తంభించిపోయినాయి.
కాలగతి మీద క్రతువుల ప్రవృత్తి ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆ కాలం గతిమాలి ఉంది కనుక క్రతువులు అంతరించిపోయినాయి. క్రతువులు లేకపోవడం వల్ల హవిర్భాగాలే భోజనంగా మా బోటి దేవతా వర్గాలందరూ నిరాహారులై నిర్వీరులైపోయారు. అందువల్ల భూమికి వర్ష సంపద కరువై సస్యవృద్ధి క్షీణించింది. దీనివల్ల మానవులకు ఆహార హాని అవుతుంది. తల్లి, ఇంతెందుకు, మామూలుగా మానవులు హవిర్భాగంతో మమ్ములని సంతృప్తులను చేస్తే మేము వారిని సువృష్టులతో సద్గతులతో సంతృప్తులను చేస్తూ ఉంటాం. అలా కాక మాకు హవిర్భాగాలు ఇయ్యకుండానే సంపదనంతా మెక్కే దుశ్శీలులని మేము శిక్షిస్తూ ఉంటాం. ఇది మామూలు పద్ధతి. ఈ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోంది కనుక సకల జగత్క్షేమమే విచ్ఛిన్నం కాబోతోంది. ఈ విపత్కర పరిస్థితులలో మేమంతా దిక్కుతోచక లోక పితామహులైన మీ మామగారి దగ్గరకు వెళ్ళి శరణు వేడుకున్నాం. వారు మా మీద కృప వల్ల తరుణోపాయాన్ని మాకు ఉపదేశించారు. ఇప్పుడు ఈ ఉపద్రవం ఒక్క మహాపతివ్రత ప్రభావం వల్ల వచ్చింది. ఉష్ణం ఉష్ణేన శీతలం కనుక మరొక మహాపతివ్రతామ తల్లి పాతివ్రత్య ప్రభావమే ఇప్పుడు తరుణోపాయం చూపడానికి సమర్థమవుతుంది. అలాంటి పతివ్రతామ తల్లి కావాలంటే ఇప్పుడు అనసూయ సాధ్వి కన్నా వేరెవ్వరూ 3 లోకాలలోనూ లేరు. కనుక మీరా తల్లిని ప్రార్థించి ఆమె కరుణ వల్ల శుభ పరంపరలు అందుకోండి అని ఈ విధంగా చతురాననులు చేసిన ఉపదేశం వల్ల తల్లి, మేమిక్కడికి వచ్చి నిన్ను శరణు వేడుతున్నాం. కనుక తల్లి మమ్ము కరుణించు, లోకాలను కరుణించు, సూర్యభగవానుని ఉదయింపజేసి సకల జగద్గతిని పూర్వంలాగా ఉండేటట్లు పునఃప్రతిష్ఠ చెయ్యి తల్లి, నీవే గతి. ఈ విధంగా ప్రార్థించిన దేవతా శ్రేష్ఠుల దైన్యాన్ని చూసి మునిదంపతుల హృదయాలలో దయా పొంగులు వారింది. అత్రి మునీంద్రుడు అనసూయామాత ఆమె వంక సాభిప్రాయంగా చూశాడు. ఆ తల్లి దేవతలకు అభయం ప్రసాదించింది. అయ్యలారా, పతివ్రతల ప్రభావాన్ని ఉల్లంఘింపగల శక్తి లేనేలేదు. ఆ మహాసాధ్వి చేసిన ప్రతిజ్ఞలు ఆమె అంతటా ఆమె తిప్పుకోవాలి గాని ఇతరులు చెయ్యదగినది వీసమంతైనా లేదు. కనుక నేను ఆ సాధ్వీరత్నం దగ్గరకు వెళ్ళి మీ కొరకై యాచించి ఆమె చేతనే సూర్యోదయం అయ్యేలాగా చేయిస్తాను. అయితే మహర్షుల మాట కూడా తిరుగులేనిదే. అందువల్ల ఆ సాధ్వి భర్తకు కీడు గలగక తప్పదు. అప్పుడు నేను మీ అందరి అనుమతితో ఆ సాధ్వికి మేలు చేస్తాను. భయం లేదు నాయనలారా, మీరు నడవండి, వెనకనే మేము బయలుదేరుతున్నాం. ఈ విధంగా దేవతలకు అభయం ఇచ్చి అనసూయ అత్రులు తాము సుమతి ఇంటికి వెళ్ళారు. ముందుగా అనసూయమాత ఇంటిలోకి ప్రవేశించింది. వచ్చిన ఆ పండు ముత్తైదువును పరమ పతివ్రతా శిరోమణిని చూసి సుమతీదేవి మహా ఆనందంతో ప్రత్యుత్థానము చేసి ఆర్ఘ్యపాద్యాదులతో సత్కరించి సాష్టాంగ నమస్కారములతో పూజించింది. అనసూయామాత మెల్లగా ఆ మాట ఈ మాట కలిపి ఆమెను మాటల్లోనికి దింపి క్రమంగా ఇలా అన్నది. అమ్మాయ్, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ భర్తకు అధిక శ్రద్ధతో పరిచర్య చేస్తున్నావని నాకు అనిపిస్తోంది. అందువల్ల ప్రశ్నిస్తున్నాను తల్లి, దాపరికం లేకుండా చెప్పు. నీకు నీ భర్తను చూసేసరికి ఒక అనిర్వచనీయమైన ఆనందం హృదయంలో వెల్లివిరిసి ఉంటోందా? నువ్వు సమస్త దేవతల కన్నా నీ భర్తనే అధికుణ్ణిగా భావిస్తున్నావా? అనునిత్యము అతని కన్నా ముందుగా నిద్రలేచి అతని పాదాలకు దేవతా బుద్ధితో నమస్కరిస్తున్నావా? అదీ కాక అమ్మాయి, భర్తృ మాంగళ్య కారకాలైన పసుపు, కుంకుమ, మట్టెలు, ముక్కెర, పుస్తెలు మొదలైన మంగళాభరణాల విషయంలో ఏమర్పాటు లేకుండా ఉన్నావా? అన్నింటికీ మించి అతనికి అన్ని వేళలా అనుకూలంగా ఉంటున్నావా? శాస్త్రాలలో పతివ్రత లక్షణాన్ని ఎలా నిర్వచించారో ఎరుగుదువా? ఆర్తార్తే ముదిత హృష్టే ప్రోషితే మలినా కృసాహ మృతే మ్రియేత యానారి శాస్త్రీ జ్ఞేయ పతివ్రత. పతివ్రతకు భర్త తోడిదే లోకము. అతడు సంతోషంగా ఉంటేనే ఆవిడికి సంతోషం. అతడు దగ్గర ఉంటేనే తమకు పుష్టి అలంకారాలును. అతడు పచ్చగా ఉన్నంతకాలమే ఆమెకు బ్రతుకు. అలాంటిది పతివ్రత అంటే. నువ్వు అలాంటి దానివి లాగానే కనిపిస్తున్నావు అమ్మాయి. ముసలితనపు చాదస్తమనుకొని నా మాటలు కొట్టివేయకు. నీకింత ఎందుకు చెబుతున్నానంటే పాతివ్రత్య ఫలం ఎలా ఉంటుందో నేను అనుభవపూర్వకంగా ఎరిగిన దాన్ని. మీ తాతగారి పేరు నా మాట నువ్వు కాస్త వినే ఉంటావు. అన్ని మంచి కార్యాలు చేసే శక్తి అంతా నాకు ఈ పాతివ్రత్య వ్రతపాలన వల్లే వచ్చింది. నాకు వేరే దైవం లేదు, వేరే ఉపాసన లేదు, వ్రతము లేదు. చూసావా, మగవాడు ఎన్నెన్నో కష్టాలు పడి నానా ధర్మాలు ఆచరిస్తే గాని అతడికి పుణ్య సంచయం లేదు. మరి మనకో కేవలం భర్త శుశ్రూష ఒక్కటి చాలు.
అదే సమస్త ఫలాన్ని అవలీలగా సాధిస్తుంది. నువ్వు అత్యంత శ్రద్ధగా శ్రమపడి పతి శుశ్రూష చేస్తున్నావని తెలిసి సంతోషం కొద్దీ ఇంత చెబుతున్నాను నీకు. అమ్మాయి, ఇది మళ్ళీ విను. స్త్రీలకు వేరే వ్రతాలొద్దు, నియమాలు వద్దు, ఉపాసనలు వద్దు. పతి ఒక్కడే ఆడదానికి దైవం, పతి సేవే ఉపాసనం. నేను దానితోనే మహత్తర ఫలాన్ని పొందాను. నీవు కూడా ఆ దారిలోనే నడుస్తున్నావు కనుక నీకు మహత్తరమైన సద్గతి నిశ్చితం. సరి నేనింత మాట్లాడుతున్నాను, నువ్వు నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడమేమిటి తల్లి అని ఈ రకంగా చనువుతో, ఆనందంతో, ప్రేమతో మాట్లాడుతున్న అనసూయామాతను చూచి సుమతీదేవికి చాలా ఆనందమైంది. ఆమె ఆ తల్లికి మళ్ళీ నమస్కరించి పలకసాగింది. అవ్వా, చిన్ననాటి నుండి దేన్ని మనసారా నమ్మి త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నానో సరిగ్గా అదే వ్రతం ఇప్పుడు నీ నోట ఉపదేశంగా వెలువడి నా శ్రద్ధను వేయింతలుగా చేస్తోంది. అవ్వా, యథాశక్తిగా నీ బోటి పెద్దలు నడిచిన మార్గంలోనే నడుస్తున్నాను. అవ్వా, నువ్వు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించావన్నది చాలా సంతోషమే. కానీ నువ్వు ప్రయాసపడి మా ఇంటి దాకా రావాలా? కాకితో కబురంపితే మేమే మీ దగ్గరికి రామా? ఇంతకు నా మీద అనుగ్రహంతోనే నువ్వింత శ్రమ తీసుకున్నావనేది తథ్యం. అయితే అవ్వా, నువ్వు ఇంటి నుంచి బయలుదేరావంటే ఏదో లోకహితము లేనిదే బయలుదేరనిది నిశ్చయం. అందులో అల్పురాలను నేను చేయగలిగింది ఏమైనా ఉందా? దయతో చెప్పవలసింది అని ఈ విధంగా మాట్లాడుతున్న సుమతి తెలివిని, వినయాన్ని చూసి అనసూయమాత లోలోన మురిసిపోయింది. ఇక కాలహరణం పనికిరాదు, తన పని బయట పెట్టేందుకు ఇదే మంచి అదును అని ఆమె నిశ్చయించుకుంది. తన ముఖాన గల చిరునవ్వు తెరలో ఎంత వద్దన్నా గాంభీర్య రేఖ తళుక్కుమంటూ ఉండగా అనసూయమాత ఇలాగంది. అమ్మాయి, నువ్వన్నది నిజం. నేను పని కలిగే ఇల్లు కదిలి ఇక్కడికి వచ్చాను. నేనే కాదు, నన్ను పురస్కరించుకొని ఇంద్రాది సమస్త దేవతలు కూడా నీతో పని కలిగి నీ ఇంటికొచ్చారు. మరి ఈ దేవతలు తమ స్వార్థానికే నీ దగ్గరకు రాలేదు, జగత్ హితాన్ని కోరి వారు నిన్ను యాచించడానికి వచ్చారు. అయినా కూడా వారు నీ ఎదుట పడటానికి భయపడుతూనే ఉన్నారు. నువ్వు వెరగంది కాదు అమ్మాయి, ఈ రెండు లోకాల్లోనూ అణువంతైనా లేదని నేనెరుగుదును. ఈ దేవతలు కూడా ఎరుగుదురు. అహర్నిశాత్మకమైన కాల వ్యవస్థ ఇప్పుడు నీ గుప్పిట బిగిసి ఉంది తల్లి. అహర్నిశా సంస్థ లేకపోతే ధర్మాలు లేవు, యుగాలు లేవు, వానలు లేవు, బ్రతుకులు లేవు. అమ్మాయి, వీటి పరస్పర సంబంధం నేను నీకు వివరింప పనిలేదు. నిన్ను చూచి ఈ మాట ఒక్కటి తలుచుకుంటే నాకు కళ్ళనీళ్ల నాపుకోవటం కష్టమవుతోంది తల్లి. దైవం నీకిలాంటి క్లిష్ట స్థితిని రాసిపెట్టింది. నీ పాతివ్రత్య మహాప్రభావమంతా జగత్ ప్రళయానికి పాకం పడుతోంది తల్లి. ఈ మాట అనటమే కష్టంగా ఉంది నాకు. నీ చిక్కు నాకు తెలుసును. కానీ ఈ అకాల జగత్ ప్రళయానికి నీలాంటి సత్వశీల అంగీకరించవచ్చునా? ఇది జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పటికీ 10 నాళ్ల కాలం చీకటి కడుపులో మునిగిపోయింది. పరిస్థితి చేయి దాటబోతోంది. ఇందరు మహనీయులు వచ్చి నీ ఎదుట యాచనాదీనులై నిలబడి ఉన్నారు. నేను నిన్ను యాచిస్తున్నాను. నీ నోటి మాట ఒక్కటిప్పుడు సమస్త చరాచర జీవకోటిని కన్న తల్లి అయి సాకగలదు కనుక అమ్మాయి సుమతి, నా మాట విను, త్వరపడు, లోకాలను అనుగ్రహించు. సహజ సిద్ధమైన మితభాషిత్వాన్ని వదిలిపెట్టి ఒక ఆవేశంలో ఆపు లేకుండా మాట్లాడుతున్న అనసూయామాతను చూచి సుమతి బిత్తరపోయింది. ఆమెకెటూ పాలుపోవడం లేదు. ఎదురుగా ఉన్నది ముగ్గురమ్మల మొదటి అమ్మ. ఆమెగాక దేవతాగణాలు. మరి ఇటు చూస్తేనో అమ్మో, ఆ భావమే ఆమెకు సుదూరంలో ఆగిపోతోంది. అవ్వా, ఏమి చెప్పను? నాకు లోక బాంధవునిపై కోపమా, లోకాలపై కోపమా? నేనేం చేయగలను? నా కర్మం ఇలా పట్టింది. మాండవ్యముని శాపము. సుమతీదేవి కంఠం ఆ పైన సాగలేదు. ఎగదోసుకొని వచ్చిన దుఃఖాన్ని ఆమె ఎలాగో లోలోన అణిచివేసుకుంది. అనసూయమాత ఇంక జంకలేదు, ఆలసించలేదు. వెంటనే ఇలా అంది. నా తల్లి, నీకు కీడైతే, నీ భర్తకు కీడైతే ఈ సాధుమూర్తులు, దేవతలు అంతా చూస్తూ ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా? నేననేదేమిటి? భూమి మీద ఉన్న ఏ పతివ్రత అయినా ఊరుకుంటుందా? ఆ భయం లేదు. మళ్ళీ చెబుతున్నాను, భయం లేదు. ఇక జాగు చెయ్యకు. సూర్యభగవానుని ఆహ్వానించు, లోకాలను బ్రతికించు. గుడిలోని జయగంటలాగా ఖంగుమని మ్రోగుతున్న అనసూయామాత మాటలు విని సుమతీదేవి మంత్రముగ్ధులాగా లేచి నిలబడింది. భర్తకొకసారి మనసారా నమస్కరించి చేతులెత్తి సూర్యభగవాను ఉద్దేశించి నమస్కరించింది. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ
శంకరాత్మనే అని ఆమె సూర్యభగవానుని ధ్యానించి, తండ్రి సూర్యనారాయణ, నా అపరాధాన్ని మన్నించు, నీ ప్రయాణాన్ని సాగించు, లోకాన్ని రక్షించవయ్యా తండ్రి అని గద్గద కంఠంతో పలికింది. తక్షణమే సూర్యరథం కదిలింది. ఆనందం వెల్లివిరిసింది. శిష్టజనులు అప్పుడే స్నానాలకు సంధ్యోపాసనలకు ఉపక్రమించారు. సూర్యభగవానుడు ఉదయాద్రి మీదికెక్కాడు. జగత్తులో ఏ మూల చూసినా ఆనందం నవకమలంలాగా రేకులు విప్పుకొని ఉంది. కానీ ఈ మూల అయ్యయ్యో గుడ్లు తేలవేస్తున్న మగడి తల ఒడిలో పెట్టుకొని దీన దేవతై కూర్చున్న సుమతీదేవి ముఖంలో గతకాలపు దట్టపు చీకట్లన్నీ గూడు కట్టుకొని కూర్చున్నాయని లోకాలకు పట్టనే లేదు. ఆ అమాయక సాధ్వి రాను రాను కొయ్యబారిపోతున్న తన భర్త దేహాన్ని నిస్సహాయంగా నిమురుతూ తన ఏడుపును తన గొంతులోనే నొక్కివేసుకుంటూ నేల మీద కూలబడిపోయింది. ఆమెకు వేరే లోకం కనబడటం లేదు. వెనుకటి కథలేవి గుర్తురావటం లేదు. కనీసం పక్కనున్న అనసూయమాత ధ్యాస అయినా ఆమెకు లేనే లేదు. లోకాలన్నీ సుమతీదేవి మాట మరిచి ఆనందంతో గంతులేస్తున్నాయి. కానీ ఆ నిస్సహాయ నిశ్చల దీనమూర్తికి పక్కన మరొక మంగళమూర్తి మాత్రం బాసటగా నిలిచి నిబ్బరంగా పరిస్థితులను గమనిస్తోంది. అటు కౌశికుడు ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోయాయి. ఆ మాట సుమతీదేవికి తెలిసే లోపలే జయగంఠంలాగా కంగుమని మోగుతున్న ఒక కంఠస్వరం ఆ స్వాద్వి మనస్సుని ఆకట్టుకుని నిలిపివేసింది. ఓ దీర్ఘసుమంగళి! ఆ పిలుపు ఒక గర్జనలాగా ఉంది. ఒక ఉన్మత్త ఆక్రోశంలాగా ఉంది. ఒక సింహనాదంలాగా ఉంది. ఆ కంఠం అనసూయామాతది. ఆమె కళ్ళల్లో ఏవో దివ్య తేజోమయ జ్వాలలు భగభగమంటున్నాయి. సుమతి నిశ్చలంగా వింటోంది. మళ్ళీ వినిపిస్తుందా కంఠం. ఓ దీర్ఘ సుమంగళి, అధైర్యపడకు. అటు తపశ్శక్తి, ఇటు పతివ్రతా శక్తి. ఇప్పటిదాకా తపశ్శక్తి నాటకం నడిపింది. ఇక ఇప్పుడు పాతివ్రత్య శక్తి భరతవాక్యం పలుకుతుంది. అనసూయమాత ఒక్క క్షణం భర్తను మౌనంగా ధ్యానించుకుంది. ఆ తరువాత ఆమె కంఠంలో నుంచి గంభీర స్వరంతో మాటలు వెలువడసాగినాయి. రూపంలో కానీ, శీలంలో కానీ, బుద్ధిలో కానీ, శక్తిలో కానీ, తపస్సులో కానీ, మాధుర్యంలో కానీ, ఇంకా ఏ సద్గుణంలో కానీ నేనెన్నడూ పరపురుషుణ్ణి నా భర్తతో సముణ్ణిగా తలచి ఎరుగని దానినైతే, ముల్లోకాలలోని ఏ దేవతను గాని నా భర్తతో సమంగా నే చూడని దానినైతే, మనోవాక్కాయలు మూడింట నేను ప్రీతిపూర్వకంగా భర్తను ఆరాధించిన దానినైతే, ఈ కౌశిక బ్రాహ్మణుడు తక్షణమే జీవించి రోగరహితుడై ధర్మనిరతుడై 1000 ఏళ్లు వర్ధిల్లుగాక. అనసూయమాత కంఠం ఒక దివ్య శంఖారావంలాగా ఆకాశ వీధులలో మారుమ్రోగింది. తక్షణమే నిద్ర లేచినట్లే లేచి కూర్చున్నాడు కౌశికుడు. అతనికిప్పుడే వ్యాధులు లేవు. శరీరం వజ్రకాయంగా ఉంది. ఆ శరీరంలో దివ్యకాంతులు దగదగమని మెరుస్తున్నాయి. అంతేకాదు, అతని మనసు కూడా నిర్మలమై ప్రశాంతంగా ఉంది. అతనికిప్పుడు ధర్మతత్వం ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. వెనువెంటనే అతడు లేచి అనసూయామాత పాదాలకు నమస్కరించాడు. దేవతలు అనసూయామాత మీద కురిపించిన పుష్పవృష్టులు అభిషేక తీర్థంగా కౌశికుడి శిరస్సు మీదికి జారినాయి. దివ్య దుందుభులు అప్సరసల నాట్యాలు ఆకాశంలో చెలరేగినాయి. దివ్యర్షుల జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి. అట్టి సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒకేసారి ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి చూడడంతోనే అనసూయ, అత్రులు సాష్టాంగ వందనాలు చేశారు. ఇతరులు వారిని అనుసరించారు. ఆనంద విస్పారిత వదనులైన త్రిమూర్తులు ముల్లోకాలకు అసాధ్యమైన ఈ అద్భుత దేవకార్యాన్ని సాధించినందుకు అనసూయామాతను మిక్కిలిగా అభినందించి చివరికి తమ అనుగ్రహ చిహ్నంగా ఏదైనా వరం కోరుకోమన్నారు. అది విని ఆ సాధ్వీమ తల్లి వినయపూర్వకంగా దోసిలి ఒగ్గి శిరస్సును దాల్చి, అయ్యలారా, నేను వరదానానికి తగిన దాననైతే నా భర్త కోరిన వరాన్నే మళ్ళీ కోరుతాను. భర్తకు ప్రతిబింబం కదా భార్య. త్రిమూర్తులారా, మీరు మాకు పుత్రులై పుట్టండి. సర్వ దుఃఖాలను అధిగమించి ఆవలకు పోగల మహాయోగాన్ని అనుగ్రహించండి అని సౌమ్య స్వరంతో పలికింది. అది విని ఆమె వివేకాన్ని మెచ్చుకొని త్రిమూర్తులు తదాస్తని దీవించి అంతర్ధానమయ్యారు. ఆ తరువాత సుమతీదేవి ఆనంద వికసిత వదనయై వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా అనసూయామాత పాదాలకు ప్రణామం చేసింది. అనసూయామాత సుమతీదేవిని సాదరంగా ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాల్చింది. అటు తరువాత ముని దంపతులు కౌశిక దంపతులతో కలిసి ఇష్టప్రియ సంభాషణాదులతో కొద్ది కాలం గడిపి తమ ఆశ్రమ పదానికి మరలి వచ్చేశారు. మళ్ళీ అనసూయ అత్రుల తపస్సులు నిర్విఘ్నంగా ఆనందంగా సాగిపోతున్నాయి.
అలా చాలా కాలం గడిచింది. ఒకనాడు అత్యంత మనోహర ఆకారంతో మిలమిలా మెరిసిపోతున్న తన భార్యను చూసి అత్రి మహాముని ఇది సంతానం పొందటానికి అర్హమైన సమయమని నిశ్చయించుకున్నాడు. బుద్ధి వృత్తులన్నింటిలోనూ పతితోడి అనురూప్యాన్ని చిరంతనంగా సంతరించుకుని ఉన్న మహాసాధ్వి భర్తభావాన్ని తక్షణమే గ్రహించింది. కానీ మరుక్షణమే వారిద్దరికి అనుభవములు ముడిపడినాయి. అనేక సహస్ర దివ్య వర్షాలు ఇంద్రియ వృత్తులకు సుదూరంగా పవిత్రమైన నిశ్చలమైన జీవితాన్ని గడుపుతున్న ఆ తాపసి పుణ్య దంపతులకి నాడు సంతానార్థమే అగుగాక ఈ కష్మల గ్రామ్య ప్రవృత్తిని పొందవలసి రావటం పరమ జుగుప్సాహేతువైంది. వారి మనస్సు అందుకు అంగీకరించలేదు. వెంటనే భావనామయమైన ప్రవృత్తిని మాత్రమే అవలంబించడానికి వారిద్దరూ నిశ్చయించుకున్నారు. కానీ ఈ అనూహితమైన భావనా పరంపరలో నిర్నిమేషంగా భార్యవంక చూస్తున్న ఊర్ధ్వ రేతస్కుడైన అత్రి మహర్షి తేజస్సు ఆయన కనులలోంచి తటాలున వెలువడి క్రింద పడసాగింది. అది చూచి వాయుదేవుడు త్వరపడి తటాలను మహావేగంతో వచ్చి ఆ తేజో బిందువులను నేలపాలు కాకుండా 10 దిక్కులకు ఎగజిమ్మాడు. అప్పుడు ఆ తేజో బిందు లేసాల్ని దిగంగనలు తమ కడుపులలో ధరించారు. వారి గర్భఫలంగానే రజోగుణ ప్రధానుడైన చతుర్ముఖాంశ సంభవుడైన అమృత స్వభావుడైన ఓషధీ గణాధిపతి అయిన చంద్రుడు ఉద్భవించాడు. అతడి సమస్త ప్రాణులకు ఆయురు ఆధారభూతుడయ్యాడు. ఆ తరువాత శ్రీమన్నారాయణుడు బ్రహ్మ రుద్రాంశలను కూడా తనలో తీసుకుని దత్తాత్రేయమూర్తిగా అనసూయామాత గర్భాన అవతరించి ఆ తల్లి స్తన్యం త్రాగాడు. అటు పిమ్మట అనసూయామాత గర్భం ధరించి ఉండగా హైహయుడు అనే రాజు చేసిన అపరాధం వల్ల ఉద్రిక్తుడై ఆ రాజును దహించివేయటానికి 7వ రోజున రుసరుసలాడుతూ తమోగుణ ప్రధానుడై రుద్రుడు అవతరించాడు. అతని పేరే దూర్వాసుడు. అలా అనసూయ అత్రులకు త్రిమూర్తుల అంశలతో 3 పుత్రులు కలిగారు. వారిలో చంద్రుడు చంద్రలోకాధిపత్యం వహించి స్వర్గలోక నివాసి అయ్యాడు. శ్రీ దత్తాత్రేయ మహర్షి యోగేశ్వరుడై దుష్ట దైత్య సంహారకుడై శిష్టజన పాలకుడై భక్తుల పాలి కల్పతరువై జగద్రక్షకుడై సహ్యాద్రి గుహాలలో నివసించసాగాడు. ఇక దూర్వాసుడు ఉన్మత్త వ్రతం స్వీకరించి నిర్లిప్తుడై మదాంధులను దహించివేస్తూ తిరగసాగాడు. మరో ఎపిసోడ్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.